వెళ్తున్నాం అనమాట జమ్మూ కాశ్మీర్కి. సో ఇప్పుడు ఆర్మీ చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో తమ్నెల్ చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము, దట్టు చింతల్తో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఫ్లైట్ జర్నీ అనగానే అసలు చాలా ఎక్సైటెడ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చింతలను పట్టుకొని ప్రతిదీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అన్ని. సో ఫ్లైట్ జర్నీ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది వ్లాగ్ లో చెప్పేస్తాను, డీటెయిల్స్ కూడా చెప్తాను. ఐ హోప్ మీ అందరికి యూస్ఫుల్ అవ్వచ్చు. ట్రిప్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. సో మార్నింగ్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. బేబీతో కష్టం కదా, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కానీ బట్ అంత ఎర్లీ కంటే మాకు కుదరదు, టైం సెట్ కాదు. సో మా కంఫర్టబుల్ ఎలా ఉంది అనేది మేము చూస్ చేసుకున్నాం అనమాట. సో మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చండీగఢ్ టు అగైన్ జమ్మూ కాశ్మీర్ అనమాట. సో డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, బట్ మన టైం కి సెట్ అయ్యేటట్టు మేము బుక్ చేసుకున్నాము. శంషాబాద్ టు చండీగఢ్ అనమాట. చండీగఢ్ దిగిన తర్వాత మనకు ఒక 1 hour అట్లా డిలే ఉంటుంది. అక్కడ నుంచి మనం చండీగఢ్ టు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్లైట్ డీటెయిల్స్ అయితే మీకు బుక్ చేసుకుంటే తెలిసిపోతుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనేది చెప్తాను అన్నాను కదా, చింతలి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కాబట్టి తన ఫ్లైట్ జర్నీ మెమరబుల్ గా ఉండాలని ఒక సర్టిఫికెట్ అయితే తీసుకున్నాను అనమాట. అది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అదైతే తీసుకోండి సర్టిఫికెట్. సో మనం స్టాఫ్ క్రూ ఉంటారు కదా, సో ఫ్లైట్ లోని వాళ్ళతో గానీ లేకపోతే పైలట్ తో గానీ సైన్ చేసుకుంటే అది మనకి లైఫ్ టైం మెమరీ అనమాట. సో మేమైతే ఇండిగో ట్రావెల్ చేస్తున్నాము. ఐ లవ్ ఇండిగో అనమాట, ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టము ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ అనేది. సో ఎక్కువ మాక్సిమం దాన్నే ప్రిఫర్ చేస్తాను నేనైతే. టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ ల్యాండింగ్ అయినప్పుడు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది, కానీ మా బేబీ అయితే అస్సలు భయపడలేదు, చాలా డేరింగ్ గా ఉందన్నమాట. యాక్చువల్లీ చింతల పేరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం పేరు అని అడుగుతున్నారు కదా. ఇమాన్షికా రాజ్ తన పేరు వచ్చేసి. చాలా బ్లాగ్స్ లో చెప్పాను, అలాగే వీడియోస్ లో కూడా ఉన్నాయి, చూసేసేయండి. ఇమాన్షికా రాజ్. సో ఇక్కడ ఓవరాల్ గా మేమైతే శ్రీనగర్ కి నియర్ బై ఉన్నాం అనమాట ఫ్లైట్ లో. అండ్ ఫ్లైట్ నుంచి చూస్తూ ఉంటే ఆ గ్రేషియస్ అయితే ఎంత అందంగా ఉన్నాయి. ఆ బ్యూటీ అనేది అసలు మనం మాటల్లో చెప్పలేందే, అంత బ్యూటీగా ఉంది. అండ్ రియల్ గా చూస్తే ఆ అనుభూతి వేరనిపిస్తుంది. ఎవరైనా కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే డెఫినెట్ గా విజిట్ అవ్వండి. కాశ్మీర్ ని మిస్ అవ్వదు, అంత బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే వరల్డ్ అనే ది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం మళ్ళీ లైఫ్ లో వన్ టైమే చేయగలుగుతాం. అగైన్ మనం వెళ్ళాలన్నా కూడా టైం డేట్ అనేది మనకి బ్యాక్ రాదు. సో కాశ్మీర్ దిగ్గానే ఇక్కడైతే మనకి సిమ్ కార్డ్స్ అయితే పనిచేయవు అనమాట. మనమైతే సిమ్ కార్డ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇమీడియట్లీ మా హస్బెండ్ ఫ్లైట్ దిగ్గానే ఇంకా డైరెక్ట్ గా సిమ్ కార్డ్ చేంజ్ చేసేసుకున్నారు ఇమీడియట్లీ. ఎందుకంటే మనము డ్రైవర్ తో కాంటాక్ట్ అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ తో కాంటాక్ట్ ఉండాలి కాబట్టి ఇమీడియట్లీ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాము. మన సిమ్ కార్డ్స్ అయితే అస్సలు పనిచేయవు. నెట్వర్క్ వైఫై అంటే వైఫై యూజ్ చేసుకోవాలి. సో నేనైతే వైఫై యూజ్ చేసుకున్నా, ఓన్లీ 1 సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాం అనమాట. సో అండ్ ఇక్కడ మేము ట్రావెల్ కాబట్టి ట్రావెలింగ్ ఏజెన్సీ మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్, కారు, హోటల్స్ అన్ని వాళ్ళవే, ఎందుకంటే మనకి ఏ హెడ్ ఏక్ ఉండకూడదు, సెక్యూర్డ్ గా ఉండాలని చెప్పేసి బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడైతే రెస్టారెంట్ కి వచ్చాము. రెస్టారెంట్ లో మేమైతే పూరి అది తిన్నాము, బాగుంది ఫుడ్.
ఓకే. మన సౌత్ సైడ్ ఉన్నట్టు అక్కడ ఉండదు కదా! సో, ఓకే. ఓకే ఉంది. బేబీకైతే ఫుడ్ అయితే సేమ్ నేనే క్యారీ చేస్తున్నాను. ప్రతీదీ క్యారీ చేస్తాననమాట. అండ్ ట్రావెల్స్ వచ్చేసి చాలా బావుంది. చాలా కంఫర్ట్‌గా ఉంది. మనకైతే కారు అండ్ లొకేషన్స్ అన్నీ చూపిస్తారు వాళ్ళే. అండ్ డ్రైవర్ భయ్యా అయితే సూపర్ అనే చెప్తాను నేను. చాలా బాగా కేర్ తీసుకున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనగర్. సో మేమైతే ఇప్పుడే ఫ్లైట్ దిగి ఎంటర్ అయ్యామన్నమాట జమ్మూ కాశ్మీర్ కి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ 1 డే శ్రీనగర్ అన్నమాట. ఈ రోజు నైట్ అంతా శ్రీనగర్ లో స్టే చేసేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా ఉన్నారనమాట. అండ్ నా చింతలు చూడండి ఎలా ఉందో, క్యాప్ వేసుకొని ఇప్పుడు పడుకొని లేచింది. సో హాయ్ చెప్పు మమ్మో, హాయ్ చెప్పురా. హాయ్ అచ్చయ్య తల్లి. అందాల చిన్ని దేవత ఆలయమే హాయ్ హాయ్. ఎలా ఉంది కాశ్మీర్ ఎలా ఉంది? కాశ్మీర్ కూల్ ఉంది కదా, చాలా కూల్ గా ఉంది, చాలా బాగుంది అనమాట. అండ్ మాకైతే భలే ఉంది, మస్తుంది. ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కోరిక కాశ్మీర్ చూడాలని. సో ఇన్ ఇయర్స్ తర్వాత కొంచెం క్లైమేట్ కి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇన్ ఇయర్స్ తర్వాత నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది చింతలతో. ఏ చిను, ఇమ్రు, ఇమాన్షికలు చూడండి నన్ను ఎలా చేసిందో, మొత్తం ఫ్లైట్ లో పీకి పెట్టిందనమాట. నేను యాక్చువల్ బ్యాక్ ప్యాకింగ్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ టైం అస్సలు లేకుండే. పిల్లలతో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. కానీ యూస్ఫుల్ అయినవి నేను అన్ని పెట్టుకున్నాను, మీకు అది చూపిద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ పాసిబుల్ అయితే శ్రీనగర్ హోటల్ కి వెళ్తాం కదా, అక్కడ చూపిస్తాను. ఎందుకంటే ట్రావెలింగ్ లోని మనకి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అన్నమాట. టైం టు టైం వాళ్ళకి ఇవ్వకపోతే సిక్ అయిపోతారు. దట్టు ఆకలికి ఉండరు, పేచి పెడతారు, నిద్రపోరు సరిగ్గా. సో అలా నేను ఒకటి ట్రిప్స్ అని కొన్ని పెట్టుకున్నాను, అన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ పాసిబుల్ అయితే అది కూడా బ్యాక్ ప్యాకింగ్ సెపరేట్ వీడియో వ్లాగ్ చేస్తాను. సో ఈ రోజు డే 1 అన్నమాట, మేము శ్రీనగర్ లో ఎంటర్ అయ్యాము. ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే షేర్ చేసుకుంటాను, ఎలా ఉంది ఏంటి అని. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఎలా ఉందో ఏంటో అని, ఎందుకంటే ఇష్యూస్ జరిగినాయి కాబట్టి. సో నాకైతే అనిపించింది, ఇప్పటి వరకు నేను ఇంకా చూడలేదు, ఈ రోజు ఎంటర్ అయ్యాను కాబట్టి ఇప్పటి వరకు అయితే నాకు అనిపించింది ఏంటి అంటే చాలా బాగుంది అని అనిపించింది. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉన్నారు ఇండియన్ ఆర్మీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటనేది చెప్తాను మీ అందరికి. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూడండి. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాము, ఫుడ్ ఎలా ఉందో చెప్తాను, చిన్నపిల్లలతో ఎలా క్యారీ చేసుకోవాలి కూడా చెప్తాను. అంటే ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయితే కదా మీకు కూడా షేర్ చేసుకోవడానికి. సో ఫర్దర్ గా ఈ వ్లాగ్ లో అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను, చూసేసేయండి ఫుల్ వ్లాగ్. ఫైనల్ గా అయితే మేము హోటల్ కి వచ్చేసాం అనమాట. సో హోటల్ కూడా చాలా బాగుంది, విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే బుక్ చేసుకున్నాము హోటల్స్ లోని. సో హోటల్ రూమ్ కూడా చూపిస్తాను, చూసేసేయండి. శ్రీనగర్ లో ఒక 2 days 3 days ఉంటున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 2 days అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోట్ లో కూడా ఉంటున్నాము, అది కూడా నెక్స్ట్ వ్లాగ్ లో వచ్చేస్తే చూసేసేయండి. మోర్ వ్లాగ్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. డే 1 లో మాకు ఇచ్చిన రూమ్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ వాష్రూమ్. యాజ్ యూజువల్ వాష్రూమ్స్ ఓకే, చాలా నీట్ గా ఉంది. నైస్. సో నెక్స్ట్ రూము చింతలు పడుకుంది. స్మాల్ రూమ్ అయినా క్యూట్ గా ఉంది, చాలా క్యూట్ గా ఉంది. స్లీపింగ్. Pantry and TV and fridge. So, వ్యూ పాయింట్ హౌసెస్ అయితే ఓల్డ్ గా ఉన్నాయి, చాలా బాగుంది. సాక్స్లు ఎక్కడ పెట్టాలో తెలియక పెట్టుకుంటా.